హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. మనకు రైల్వేలో 13,847 పోస్టుల భర్తీకి సంబంధించి శుక్రవారం మనకు రైల్వే శాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్స్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇందులో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టుల వేతనాల సంఖ్య పరిశీలన చేస్తే 35,400 నుంచి 1,12,400గా మనకు మినిమం మ్యాక్సిమం అయితే ఉండడం జరిగింది. 13,847 పోస్టులకు ఆర్ఆర్బి సైట్లో నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 3 ఏళ్ల డిప్లొమా లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. డిపో సూపరింటెండెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన వర్సిటీ లేదా సంస్థ నుంచి ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు, లేదంటే మనకు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే అని చెప్పి సమాచారం అయితే ఉంది. ఓకే, సో జూనియర్ ఇంజనీర్ మనకు ఐటీ పోస్టులకు పీజీడీ, సిఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్, డిఓఈఏసిసి బి లెవెల్ 3 ఏళ్ల కోర్సు లేక గుర్తింపు పొందిన వర్సిటీల సంస్థ నుంచి తత్సమాన కోర్సు చేసిన వారు అర్హులు. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు మనకు 40% ఎవరైతే పొంది ఉంటారో వారందరూ కూడా అర్హులేంట. ఈ రెండవ దశ రిక్రూట్మెంట్ పరీక్ష దరఖాస్తుకు ఆఖరి తేదీ వచ్చినప్పటికీ జనవరి 31 అయితే తెలపడం అయితే జరిగింది. ఈ పోస్టులకు జనవరి 1 నుంచి 2019 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అర్హులని చెప్పి నోటిఫికేషన్లో మనకు తెలిపినట్లుగా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి. ఈ పోస్టుకు సంబంధించి మనకు జనవరి 31 తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. 18 నుంచి 33 ఏళ్ల వయసు అనేది ఉండాలి. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.